రాష్ట్రంలో 10 ఏళ్ళ ప్రభుత్వం ఉంటే ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. కానీ అదే మన ప్రభుత్వం 10 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి చూపిస్తుంది. ఇవాళ మీకు రేషన్ కార్డు వచ్చినా, ఇవాళ మీకు సన్నబియ్యం వచ్చినా, ఇవాళ మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినా, ఇవాళ మీకు సారె పేరు మీద ఇందిరమ్మ చీర మీకు వచ్చినా, ఇవాళ మీకు 200 యూనిట్ల కరెంటు వచ్చినా, ఇవాళ మీకు 21,000 కోట్ల రైతు రుణమాఫీ జరిగిన, ఇవాళ మీకు రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వచ్చిన, ఇవాళ నిరుద్యోగ యువకులకు మొదటి సంవత్సరమే 60,000 ఉద్యోగాలు వచ్చినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఒక మంచి ప్రభుత్వం ఈ రోజు పాలనలో ఉంది. మంచి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో, ఒక మంచి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు. మీరు మంచోళ్ళని చూసి ఎన్నుకోండి. మీ గ్రామాలకు నిధులిచ్చే బాధ్యత, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.